వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నేను సౌజన్య. ముందుగా ముఖ్యాంశాలు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని విద్యాశాఖ అధికారి కార్యాలయ భవనంపై నుండి పడిన నైట్ వాచ్మెన్ గడప రవీందర్. ఈ సందర్భంగా సూపరింటెండెంట్ ఆఫ్ స్కూల్స్ నరసింహస్వామి ఎన్ఎస్టీవీతో మాట్లాడుతూ, గతంలో పనిచేస్తున్న వాచ్మెన్ రిటైర్ అవ్వడం వల్ల స్థానిక కట్టారాంపూర్ స్కూల్లో పనిచేస్తున్నటువంటి గడప రవీందర్ను డిప్యూటేషన్పై విద్యాశాఖ అధికారి కార్యాలయంలో నైట్ వాచ్మెన్గా విద్యాశాఖ నియమించిందని, ఈరోజు 12 గంటల ప్రాంతంలో కార్యాలయానికి వచ్చి తోటి ఉద్యోగులతో మాట్లాడాడని, కానీ ఎవరికీ చెప్పకుండా బిల్డింగ్ పైకి ఎక్కి అక్కడి నుండి కిందకు ప్రమాదవశాత్తు పడిపోయాడా, నిద్రలేక కింద పడిపోయాడా తెలియదని, కింద పడ్డ శబ్దం విని తోటి ఉద్యోగులు వచ్చి చూసేసరికి మరణించి ఉన్నాడని, తాము వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్కు మరియు వెంటనే 108కు మరియు ఉన్నతాధికారులకు కుటుంబ సభ్యులకు సమాచారం చేరవేశామని, పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని, పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని అన్నారు. మృతుడికి భార్య, 3 కుమారులు ఉన్నారు. ఈరోజు జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం కరీంనగర్లో మరి గడప రవీందర్ అనే వ్యక్తి మరి గత 6 నెలలుగా మరి జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో నైట్ వాచ్మెన్గా పనిచేస్తూ ఉన్నాడు. మరి 6 నెలల క్రితం నర్సయ్య అనే వ్యక్తి 61 సంవత్సరాలు రిటైర్ అయిన తర్వాత లోకల్ పాఠశాలను స్థానిక పాఠశాల కట్రాంపూర్ నుంచి వెళ్ళి ఈయనను నైట్ వాచ్మెన్గా విధులు నిర్వహించుకోవడానికి మరి జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయానికి విదేశమే తీసుకోవడం జరిగింది. మరి 6 నెలలుగా బాగానే పనిచేస్తున్నప్పటికీ మరి ఈ రోజు 12 గంటల ప్రాంతంలో కార్యాలయానికి వచ్చి ఆ సహచరులతో వాళ్ళందరితో మాట్లాడుతూ మరి పైకి ఎక్కి మరి సడన్గా పడిపోయాడా, జారిందా, లేకుంటే నీళ్ళ ట్యాంక్ చూడడానికి పోయిందా తెలియకుండానే మరి పెద్ద శబ్దంతో మరి కింద పడిపోయినట్టుగా మనవాళ్ళు గమనించారు. అక్కడే ప్రత్యక్ష సాక్షి ఉన్నారు. అటెండ్ ఆ శబ్దాన్ని చూడగానే మనిషి లెక్క ఉండేసి ఆయన మన రవీందరే మన వాచ్మెన్ పడిపోయింది అని చెప్పి అందరూ కూడా మరి వెంటనే మా జిల్లా విద్యాశాఖకి సమాచారం ఇస్తూనే అదేవిధంగా వారి ఆదేశాల మేరకు మరి 108కు 100 కూడా ఫోన్ చేయడం జరిగింది. అదేవిధంగా వారి కుటుంబ సభ్యులకు లోకలే కాబట్టి వారు కూడా తెలియడం జరిగింది. వాళ్ళు వెంటనే మరి వచ్చారు. అప్పటికే పోలీసు వాళ్ళు ఉన్నారు. పోలీసు వాళ్ళతో పాటు మరి 108 కూడా వచ్చారు. అదేవిధంగా మేమందరం కూడా స్టాఫ్ అందరూ కూడా సిద్ధంగా ఉన్నాం. వాళ్ళు వచ్చేసి ఆ విధంగా వారి చూస్తున్న మరి దర్యాప్తు వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ కూడా అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా మమ్మల్ని కూడా మరి ఏ విధంగా అంటే ఇదే విధంగా చెప్పడం జరిగింది. ఆయన రావడం మరి పైకెక్కి మరి పడిపోయిందా, మరి ఆయన నిద్ర లేక పడ్డా అనేది కూడా మాకు కూడా అనుమానంగానే ఉంది. కాబట్టి పోలీసు వారికి అందరూ కూడా ఆ విషయాలన్నీ చెప్పడం జరిగింది. వాళ్ళు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఆ దర్యాప్తు మరి రిపోర్టు కొరకు మేము కూడా వెయిట్ చేస్తూ ఉన్నాం. కాబట్టి మా ఆఫీస్లో జరిగింది కాబట్టి మాకు కూడా బాధ్యత ఉంటుంది. కాబట్టి మరి వారికి సంబంధించినంత వరకు మేము కూడా మరి మిగతా హయ్యర్ ఆఫీసర్లకు మేము రిపోర్ట్ కూడా పంపాలి. కాబట్టి మాకు ఆ దర్యాప్తు రిపోర్ట్ రాగానే మేము దాన్ని బట్టి మరి ముందుకు పోవడానికి చర్యలు తీసుకోవడానికి మరి మేము కూడా వెయిట్ చూస్తాము. మీ పేరు? నా పేరు నరసింహస్వామి, సూపరింటెండెంట్.